అమ్మాయిలు ఆటల్లోకి రావడం తక్కువ. అందులోనూ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలంటే మాకొద్దంటారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈ యువతి మాత్రం అందుకు భిన్నం. మానసిక, శారీరక సామర్థ్యాలు పెంచుకునేందుకు అలాంటి క్రీడలే ఉపయోగపడతాయని భావించింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది. ఆ క్రీడా కుసుమం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ లిఫ్టింగ్ వంటి క్లిష్టమైన క్రీడల్లో అమ్మాయిలు సైతం రాణించగలరని నిరూపిస్తోంది ఈ యువతి. బరువు తగ్గటం కోసం చేసిన సాధన తన జీవితాన్నే మార్చేసింది. అధిక బరువులు ఎత్తుతూ జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెబుతోంది ఈ యువతి. ఈ పవర్ లిఫ్టర్ పేరు షెబీనా. గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం. తండ్రి మెకానిక్, తల్లి ప్రైవేట్ స్కూల్ టీచర్. చిన్నతనం నుంచి చదువు, క్రీడల్లో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ప్రోత్సహించారు. అలా ఫిట్నెస్ కోసం పవర్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న తర్వాత అదే తనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆటల్లో ప్రతిభతోనే కేఎల్ యూనివర్సిటీలో ఉచిత సీటు వచ్చేలా చేసింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ నుంచి అంతర్జాతీయ ఛాంపియన్షిప్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది షెబీనా. జాతీయ సబ్ జూనియర్ పోటీల్లో స్వర్ణం, కాంస్యాలతో పాటు ఏషియన్ జూనియర్ విమెన్ పోటీల్లో 4 పసిడి పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు పాల్గొన్న పోటీల్లో 30కి పైగా పతకాలు, అవార్డులు కైవసం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ రొమేనియాలో జరిగింది. అక్కడ నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2024లో హాంకాంగ్ లో ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగింది. అక్కడ కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అసలు నేను నేషనల్స్కి వెళ్తా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తానని కూడా నేను ఏం అలా ఆలోచించలేదు. అలాంటి థాట్ కూడా రాలేదు. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్కి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని కొంచెం హ్యాపీగానే ఉంది. సార్ కూడా మంచి డెడికేషన్తో మాకు డైలీ వర్కౌట్స్ చెప్తారు. డైలీ ఫిట్నెస్ ఎలా చేయాలి, అన్ని పవర్ లిఫ్టింగ్లో ఉన్న టెక్నిక్స్ అన్ని సార్ బాగా చెప్తారు. ఏషియన్ యూనివర్సిటీ కప్ 2025లో కళాశాల తరపున పాల్గొని 8 పసిడి పతకాలు సాధించింది షెబీనా. 3 ఏళ్లుగా పవర్ లిఫ్టింగ్ లో వరుస విజయాలు సాధిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది. పవర్ లిఫ్టింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ వంటి విభాగాల్లో సత్తా చాటింది. సార్ కూడా ఇంటర్నేషనల్ ఛాంపియన్, సో అలా మాకు కూడా బాగా గైడ్ చేస్తారు. ఏ టైంకి వచ్చినా సార్ మా దగ్గరకు వచ్చి మాతో ప్రాక్టీస్ చేయించడం, సార్ కూడా చేసి చూపిస్తారు ఇలా చేయాలి, ఇలా చేయాలని. ఇంకా కామన్వెల్త్లో గోల్డ్ కొట్టి ఇలానే ఇంకా స్టడీస్తో పాటు జాబ్ కూడా పవర్ లిఫ్టింగ్ కూడా చేయాలని అనుకుంటున్నా. మా ఫాదర్కి కూడా వేరే షాప్ ఏం లేదు, వేరే ఆటో ఎలక్ట్రీషియన్ చేస్తారు మా ఫాదర్. మెడలో పతకాలు, చుట్టూ ప్రశంసలున్నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు షెబీనా తల్లి శంషాద్. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాప ఇప్పుడు తనే కాంపిటీషన్స్ చేసుకుని వస్తుందండి. తన ఇంట్రెస్ట్ బాగా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిన కాంపిటీషన్స్, పట్టుదల మీద గోల్డ్ మెడల్సే వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తను కొంచెం ఇంట్లో తనే పెద్ద పాప. బాబు ఇంట్రెస్ట్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బాబుది. పాప పెద్ద పాప, బాబు చిన్నోడు కాబట్టి ఇంట్లో పనులన్నీ కొంచెం ఈజీగా తను చేసుకుంటూ వెళ్ళేది. కొంచెం వెయిట్ మోయటం అలాంటివి చేస్తుండేది. మామూలుగా అట్లా జాయిన్ చేసామండి. తెనాలిలో ఉండే షెబీనా తన శిక్షణ కోసం రోజూ మంగళగిరికి వస్తుందని చెబుతున్నారు కోచ్ సంధాని. ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుని పోటీల్లో రాణిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో 4 పథకాలు సాధించింది. రీసెంట్ గా లాస్ట్ మంత్ డెహ్రాడూన్ లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ 4 బంగారు పథకాలు సాధించింది. ఏషియన్ యూనివర్సిటీ కప్ లో కూడా 4 బంగారు పథకాలు సాధించింది. మరి ఆ అమ్మాయి భవిష్యత్తులో ఇంకెన్నో పథకాలు సాధించాలని నేను కోచ్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి డైలీ అక్కడ ఇంటికాడి నుంచి 3ంటికి బయలుదేరుతుందండి. 3ంటికి బయలుదేరి 4ంటికి మంగళగిరి వచ్చి 4 నుంచి 9 దాకా ఇక్కడ ప్రాక్టీస్ చేసి డైలీ 4:30 నుంచి 5 గంటలు ప్రాక్టీస్ ఉంటుంది. మరి 9ంటికి బయలుదేరి రాత్రి ఇంటికి వెళ్తే 11 అవుతుంది.
మళ్ళీ డైలీ తెనాలి నుంచి వచ్చి 5 గంటలు ప్రాక్టీస్ అంటే మామూలు మాటలు కాదు. ఆ షబీనా చాలా కష్టపడుతుంది కాబట్టి ఆ కష్టానికి తగ్గట్టు ఆ దేవుడు మంచి ఫలితాన్ని కూడా ఇచ్చాడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలానే మళ్ళీ షబీనా మళ్ళీ ఇన్ని కాంపిటీషన్ చేసిందంటే దానికి సపోర్టు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని కల్పిస్తే ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు మన రాష్ట్రంలో, మన జిల్లాలో. మళ్ళీ గవర్నమెంట్ కూడా మంచి ఉద్యోగాన్ని కల్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత తరుణంలో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని చెబుతోంది షబీనా.